చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన దేని పని చేస్తాడు, పనికిరాని సంగతి తీసేయండి, వదిలే. ఆయన పనికిరాని మాటలు వదిలే. ఉప ముఖ్యమంత్రి కదా మన రాష్ట్రానికి, అబ్బో చేశారు. 2 సంవత్సరాలు ఆయన అభివృద్ధి ఎలా ఉంది? ఏం చేశాడండి? ఏం పలానా చేశాడని చెప్పి అభివృద్ధి ఏం చేశాడు ఆయన? మిమ్మల్ని అడుగుతున్నా. అలాగా సార్, నేను కూడా అడగొచ్చుగా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? వాడెమ్మందంగా ఈడెమ్మందంగా నడుకుతా పోస్తా, నా కొడకలారా ఆ నా కొడకలారా ఈ నా కొడకలారా భాషదా ఓకే, బూతు మాట్లాడకూడదు కదా సార్. ఓకే. ఇప్పుడు ఎవరినైనా ఏరా అంటే ఒప్పుకుంటారండి? ఇప్పుడు మీరు నన్ను ఏరా అంటే నేను ఒప్పుకుంటారా? నేను మిమ్మల్ని ఏరా అంటే ఒప్పుకుంటారా? నా కొడకల్లారా వైసీపీ నా కొడకల్లారా కోస్తాను పీకుతాను లాగా కొడకల్లారా ఇద్దేస్తాను అంటే ఎవరు ఒప్పుకుంటారండి? చెప్పండి సార్. ప్రజాప్రతినిధులు, ఈయన ప్రజాప్రతినిధి, ఆయన ప్రజాప్రతినిధి. ఎందుకు మరి ప్రతి రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయన్నే అంటున్నారు? ఆయన ఆగండి, ఆయన నేను చేస్తా ఆగండి, ఆయన నేను చేస్తానన్నాడు కానీ ముందుకు రావట్లేదు కదా ఏది. దాని గురించి ప్రశ్నిస్తున్నారా? అంతే అంతే సార్. తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నారు, అక్కడ ప్రభావం ఉంటుందా? అక్కడ ప్రభావం ఉంటే ఉండవచ్చు, తప్పే ఉంది ఆయనకి. ఫ్రాన్స్ ప్రభావం మీద లెగితే లేకపోవచ్చు. అంతే. ఆ. ఓవరాల్ గా ఆయన సింగిల్ గా అక్కడ కానీ ఇక్కడ కానీ పోటీ చేస్తే ఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఏ ఒక్కడో సింగిల్ గా పోటీ చేసే ఆస్కారం లేదు. అది కళలో కూడా అడగమాకండి మీరు. మొన్న మాట్లాడుతూ ఆయన వైసీపీకి అపోజిషన్ అనే అధికారం కూడా లేకుండా చేస్తా అంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. మామూలుగా నిజంగా ధర్మంగా మనిషి మానవత్వంగా ఉండి ఎవడకోటి రిగ్గింగులు బొగ్గింగులు ఏమి లేకుండా మామూలు సింపుల్గా చేయమనండి, అప్పుడు చూడమనండి. అంటే జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చిందా? జనసేనకు ఒక సీట్ వస్తాం ఏంటంటే, జనసేనకు 4 వస్తే 100 వస్తాయి అంతే. సరే, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ మీద ఒక మాట మీ అభిప్రాయం? ఆయన ఒట్టి పనికిరాని మాట్లాడడం వేస్ట్. ఆయన వైసీపీకి అపోజిషన్ అనే అధికారం కూడా లేకుండా చేస్తా అంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. మామూలుగా నిజంగా ధర్మంగా మనిషి మానవత్వంగా ఉండి ఎవడకోటి రిగ్గింగులు బొగ్గింగులు ఏమి లేకుండా మామూలు సింపుల్గా చేయమనండి, అప్పుడు చూడమనండి. అంటే జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చిందా? జనసేనకు ఒక సీట్ వస్తాం ఏంటంటే, జనసేనకు 4 వస్తే 100 వస్తాయి అంతే. సరే, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ మీద ఒక మాట మీ అభిప్రాయం? ఆయన ఒట్టి పనికిరాని మాట్లాడడం వేస్ట్.